హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి మనము ఈ వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందో, మనకి హైదరాబాద్లో పర్ డే మనకి ఎంత వస్తుందా, పర్ మంత్ అనేది మనకి ఎంత మిగులుతుందా, పర్ డేలో వచ్చిన దాంట్లో మనకి ఎంత మిగులుతుందా డీజిల్ ఓన్గా అనే మీకు లైవ్లో డ్యూటీ చేసి మరి లైవ్లో అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి క్యాబ్ ఫీల్డ్లోకి ఎవరైనా రావాలి కొత్తగా అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. డైలీ మన బిజినెస్ వచ్చేసి 2500 వరకు అయితే అవుతుంది. 9 అవర్స్ డ్యూటీ చేసినట్లయితే 8 అవర్స్ 9 అవర్స్ డ్యూటీ చేసినట్లయితే 2500 వరకు అవుతుంది. దాంట్లో డీజిల్ వచ్చేసి 1000 రూపీస్ లేదా 1100 అనేది డీజిల్ పోతుంది. మనకు వచ్చేసి 1500 మిగులుతుంది. చూద్దాం మరి ఈరోజు మనకి బిజినెస్ అనేది ఎలా ఉంటుందా, బిజినెస్ ఎలా ఉంటుందో, మనకి ఎంత మిగులుతుందా అనేది ఈరోజు చూద్దాం. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 23 జూన్ మండే. ఈరోజు టైం చూసుకున్నట్లయితే 7:10 అవుతుంది. మనం ఇప్పుడైనా డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు అయితే మీరైతే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి కూడా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఇది వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది, అందుకు చెప్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు అయితే నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓలా, ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. క్లారిటీ చెప్తాను. పర్ కిలోమీటర్ ఎంత ఇచ్చిందా, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశానా, ఎంతసేపు టైం పట్టిందా, ఫుల్ డీటెయిల్గా చెప్తాను. ఇచ్చిన దాంట్లో కస్టమర్ ఇచ్చిన దాంట్లో మనకెంత వచ్చింది, కంపెనీ వాడు ఎంత తీసుకెండు, జిఎస్టీ ఎంత పోయింది అనేది కూడా మీకు లైవ్లో అనేది చూపిస్తాను. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం డ్యూటీ స్టార్ట్ చేసే ముందు కిలోమీటర్ అనేది 0 చేసుకోవాలి. ఫస్ట్ కిలోమీటర్ 0 చేసుకున్నట్లయితే ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఎంత డీజిల్ అయింది అనేది మనకు అర్థమవుతుంది. మీరు కూడా డ్యూటీ స్టార్ట్ చేసేటప్పుడు కిలోమీటర్ అనేది 0 చేయండి. ఓకే, కిలోమీటర్ అనేది 0 చేశాను. ఇప్పుడు అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ర్యాపిడో ఆన్ చేద్దాం, ఓలా ఆన్ చేద్దాం, రెండు అనేది స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి 7:10 అయింది, 7:11 అయింది. డేట్ చూసుకున్నట్లయితే 23 మండే. ఓకే, అయితే సక్సెస్ఫుల్గా అయితే ర్యాపిడో అయితే స్టార్ట్ చేశాను, ఆన్ చేశాను డ్యూటీ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఓలా ఆన్ చేద్దాం. రెండిట్లో మంచి రేట్ ఏది ఇస్తే అది దాంట్లోనే తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఓలా కూడా ఆన్ చేశాను. ర్యాపిడోలో వచ్చేసి మనకి కొత్త ఫ్యూచర్ వచ్చింది, క్యాబ్ ఏసీ అని. అంటే కస్టమర్ ఏసీ క్యాబ్ కావాలంటే ఏసీ బుక్ చేసుకుంటాడు, నాన్ ఏసీ కావాలంటే నాన్ ఏసీ బుక్ చేసుకుంటాడు. కానీ మనకు వచ్చేసి ప్రైజ్ అయితే నాన్ ఏసీకి కొంచెం తగ్గించిండు, ఏసీకి అయితే సేమ్ ప్రైస్ పెట్టిండు, కానీ నాన్ ఏసీకి అయితే కొంచెం తగ్గించిండు, పెంచలే రేట్ అయితే. నాన్ ఏసీకి ప్రైస్ తగ్గించి ఏసీకి వచ్చేసి ప్రైజ్ సేమ్ అమౌంట్ పెట్టి 3 రూపీస్ ఎక్స్ట్రా అని పెట్టిండు ర్యాపిడో వాడు. ప్రైజ్ అయితే తగ్గించిండు కానీ పెంచలేదు, పాత రేట్లే ఇస్తున్నాడు. నా దాంట్లో అయితే మనకి రేట్ కార్డ్ అయితే చూపించట్లేదు, చూద్దామంటే. జీరో కమిషన్ ప్లాన్ చూపిస్తుంది కానీ రేట్ కార్డ్ చూపించట్లేదు. ఓకే, అయితే మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేసేసాం. ఓలా, ర్యాపిడో రెండు అనేది ఆన్ చేసినాం. చూద్దాం మరి. రెండైతే స్టార్ట్ చేసాం, రైడ్ అయితే ఇంకా ఏం పర్లేదు, చూద్దాం. మనకు వచ్చేసి అందరు ఏ క్యాబ్ తీసుకోవాలి, ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. సెకండ్స్లో తీసుకుంటే బెస్ట్, సెకండ్స్లో మంచి కండిషన్లో ఉండేది చూసి తీసుకోండి, అది బెస్ట్. తీసుకుంటట్లయితే అది కూడా నెట్ క్యాష్ కట్టి తీసుకోండి, ఫైనాన్స్లో అయితే వద్దు. బిజినెస్ అయితే ఇలా ఉంది, రోజుకి 1500 మిగులుతుంది. 1500లో మనం ఇంట్లో 700, 800 ఇచ్చినా మనకి మిగిలేదు వచ్చేసి 700-800. ఆ 700-800లోనే మనం ఈఎంఐ కట్టుకోవాలా, వెహికల్ మెయింటెనెన్స్ చేసుకోవాలా, వెహికల్ ఏమన్నా రిపేర్ వచ్చినా కానీ మెయింటెనెన్స్ చేసుకోవాలా, ఈఎంఐ కట్టుకోవాలా. ఈఎంఐ పెట్టుకుంటే, అందుకే ఈఎంఐ లేకుండా తీసుకుంటే నెట్ క్యాష్ కట్టి తీసుకోండి, లేదంటే
అమౌంట్ లేవు అనుకుంటే వెయిట్ చేయండి, పర్లేదు. ఒక రోజు లేట్ అవుతుందంటే మనకి చేతికి క్యాబ్ వచ్చేసరికి ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను. ఓకే, అయితే మనకైతే ఇంకా బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. చూద్దాం మరి ఈరోజు కిలోమీటర్ ఎంత ఇస్తాడా, ఎంత పడుతుందో మనకి కిలోమీటర్కి వచ్చేసి. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. నెక్స్ట్ రైడ్ ఏమన్నా పడితే అప్డేట్ చేస్తాను. ఓకే, మరి అయితే హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకి 5 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. టైం వచ్చేసి 11:45 అవుతుంది. మధ్యలో అప్డేట్ చేద్దామంటే మీకు కుదరలేదు. అమౌంట్ వచ్చేసి 1593 రూపీస్, 1593 రూపాయలు అయితే అయ్యింది ఇప్పటికి. మొత్తం వచ్చేసి 5 రైళ్ళు తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 80 కిలోమీటర్లు తిరిగాము. మైలేజ్ వచ్చేసి 15.8 ఇచ్చింది. ప్రజెంట్ టైం చూసుకున్నట్లయితే 11:45 అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనం ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే అమీర్పేట. మొత్తం అనేది ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఇదిగోండి, టోటల్ తిరిగింది అయితే 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. మైలేజ్ వచ్చేసి 15.8 ఇచ్చింది ఇప్పటికి. రైడ్స్ వచ్చేసి 5 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఫస్ట్ రైడ్ చూసుకున్నట్లయితే మనం 7కి లాగిన్ చేసాము, కానీ రైడ్ వచ్చేసి 7:40 పడింది. కొంపల్లి నుంచి పికప్, శివాజీనగర్ డ్రాపు, యశోద హాస్పిటల్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 209 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 11 రూపీస్ కట్ చేసుకోండు. కావాజీ కూడా 9 కిలోమీటర్ వద్దు, ఇది 216 అంట. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 209 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 11 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 224 రూపీస్ ఇచ్చిండు. 13.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 27 మినిట్స్ టైం పట్టింది. 11 కిలోమీటర్స్ 190 అంటే అది కూడా యాక్సెప్ట్ చేయలేదు. 13.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 27 మినిట్స్ టైం పట్టింది. సెకండ్ రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పడింది, కానీ ఇది క్యాన్సిల్ అయింది. అమౌంట్ మనకు 22 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చిండు. కస్టమర్ రాలేదు, కాల్ చేసి అటెండ్ చేయలేదు. దాని తర్వాత వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇంకోటి పడింది, అక్కడ నుంచి బొల్లారం పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 303 రూపీస్. దాంట్లో నుంచి GST వచ్చేసి 14 రూపీస్ కట్ చేసుకుండు. ఓల్డ్ అబ్బు ఫీజు వచ్చేసి 30 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 281 రూపీస్ ఇచ్చిండు. 9.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 21 మినిట్స్ టైం పట్టింది. 281 రూపీస్ అయితే వచ్చినాయి. దాని తర్వాత రైడ్ వచ్చేసి సైనిక్పురి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి ఇది లింగంపల్లి పెట్టుకెండు. మళ్ళీ సగం దూరం బాలనగర్ వరకు వెళ్ళాక ట్రిప్ క్యాన్సిల్ అయింది, వద్దు వేరే ఇది అని చెప్పిండు. ప్లాన్ క్యాన్సిల్ అయింది, వేరేది రిటర్న్ వెళ్ళిపోదామని అన్నాడు. సరే అని రిటర్న్ అప్డేట్ చేయించిన. లొకేషన్ వచ్చేసి సైనిక్పురి పెట్టించిన. మళ్ళీ రిటర్న్ అదే లొకేషన్ తీసుకొని వెళ్ళి డ్రాప్ చేసిన. అది మనకు ఫస్ట్ సైనిక్పూర్ నుంచి లింగంపల్లికి 600 వరకు చూపించింది. ఉన్న రిటర్న్ మధ్యలోనే 20 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసాము. 476 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్. దీనికి GST వచ్చేసి 25 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 500 ఇచ్చిండు. 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 hour 9 minutes అయితే టైం పట్టింది. ఈ రైడ్కి 500 అయితే వచ్చినాయి. రామ్ గోపాల్ పేట్ వేస్ట్ ఇది. దాని తర్వాత వచ్చేసి సైనిక్పూర్ నుంచే పికప్, డ్రాప్ వచ్చేసి మోసాపేట్ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 367 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 19 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 388 రూపీస్ ఇచ్చిండు. 16.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 56 మినిట్స్ టైం పట్టింది రైడ్కి. 388 రూపీస్ వచ్చినాయి. దాని తర్వాత రైడ్ వచ్చేసి మోసాపేట్ నుంచి అమీర్పేట్ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 176 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 8 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 176 ఇచ్చిండు. 4.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 12 మినిట్స్ టైం పట్టింది. ఓకే, అయితే ఇప్పుడైతే అన్ని దీంట్లో తక్కువ రేట్ రైడ్లే పడుతున్నాయి, కానీ మనము ఏం చేద్దామంటే ర్యాపిడో ఆన్ చేద్దాం. ఇప్పుడు మొత్తం 5 రైడ్స్కి 1600 వరకు అయింది, 7 రూపీస్ తక్కువ. ఇప్పుడైతే మనం ర్యాపిడో ఆన్ చేద్దాం. ఓకే, అయితే ర్యాపిడో అయితే ఆన్ చేశాను. చూద్దాం మరి రైడు ఎక్కడికి వస్తుందా అనేది.
మరి అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే అప్డేట్ చేస్తాను. ఈరోజు బిజినెస్ అయితే ఇట్లా ఉంది. 5,000కి 1,500 అయింది, 1,600 చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ ఎక్కడికి పడుతుంది, ఎక్కడికి వేస్తాడా అని చూడాలి. ఇంకా ఇప్పటికైతే పేమెంట్ తక్కువ ఇస్తున్నాను, స్కిప్ చేసేసిన, నేమ్ వేయట్లేదు. పండది ఓలాలో 6 కిలోమీటర్స్ జూబ్లీ హిల్స్ అంటే 189 రూపీస్. యాక్సెప్ట్ చేద్దాం. పోయింది, యాక్సెప్ట్ చేసేసరికి మళ్ళీ వస్తుంది, అడిగిపోతుంది. ఓకే అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. చార్మినార్ పడినాయి 16 కిలోమీటర్స్ 293 రూపీస్ అంటే వేస్ట్. ఓకే అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను మీకు. నెక్స్ట్ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయితే అప్పుడు అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే మనకి ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఓలాలో వచ్చేసి ఒకటి వచ్చేసి ర్యాపిడోలో. ఫస్ట్ అయితే అమీర్పేట్ నుంచి బంజారా హిల్స్ ర్యాపిడో పడినది. తర్వాత బంజారా హిల్స్ నుంచి ఇది రసల్పుర ఒకటి పడినది. చూపిస్తే చూడండి ఆ రైడ్స్ కూడా. ఇదిగోండి టోటల్ వచ్చేసి 114 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 15.8 ఇచ్చింది పర్ లీటర్కి. ఇదిగోండి ర్యాపిడోలో ఇట్లా ఇచ్చిండు. 3 రూపీస్ ఎక్స్ట్రా అని కాదు, 3 రూపీస్ తగ్గించిండు. ఏసీ క్యాబ్కి వచ్చేసి ఇంతకుముందు పాత రేట్లు ఇస్తుండు, దీనికి నాన్ ఏసీకి వచ్చేసి 3 రూపీస్ తగ్గించిండు. 3 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఏం లేదు, వాడేం పెంచలేదు. తగ్గించి పెంచినా అని చెప్తుండు. 1.2 కిలోమీటర్స్ పికప్, 7.9 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 194 రూపీస్ వచ్చింది. 24 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 20 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇది బల్కంపేట నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి బంజారా హిల్స్ డ్రాపు. ఒక రైడ్ అయింది ఈరోజు ర్యాపిడోలో. ఓలాలో వచ్చేసి మనకి బంజారా హిల్స్ నుంచి రసల్పుర డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 163 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 172 రూపీస్ ఇచ్చిండు. 7.1 కిలోమీటర్ ట్రావెల్ చేసాము. 17 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి. టోటల్ వచ్చేసి ఇప్పటికి 2,000 దాకా అయితే అయ్యింది. 1,960 రూపాయలు అయితే అయ్యింది. ప్రజెంట్ అయితే ఉన్న కొంపల్లికి వచ్చేసిన. ఇప్పుడు 2,000 వరకు 1,800 వరకు బాగా పడినాయి బ్యాక్ టు బ్యాక్. ఒకసారి ఆగిపోయినాయి అంటే మనం పడట్లేదు, అందుకని ఇప్పుడైతే బంద్ చేసేసుకొని వచ్చేసిన నేను కొంపల్లికి. ఓకే మరి అయితే మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయ్యింది. కొంపల్లికి వచ్చేసిన. లంచ్ చేసేసి మళ్ళీ మనం 4 లాగిన్ అవుదాం. 4కి లాగిన్ అయ్యి మిగతా బ్యాలెన్స్ అనేది కొట్టేద్దాం. ఇప్పటికైతే 2,000 అయింది. చూద్దాం మరి, ఇంకా 1000 రూపాయలు చేయాలి. 4కి లాగిన్ అయ్యి చేసేద్దాం. ఓకే మరి అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే. ఇందాక 4కి డ్యూటీ ఎక్కుతా అని చెప్పాను కదా, 4కి అయితే ఎక్కలేదు. 5:30కి ఎక్కాను డ్యూటీ. 5:30కి అయితే డ్యూటీ ఎక్కాను. ప్రజెంట్ టైం వచ్చేసి 8:45 అయింది. 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి. 5:30 నుంచి 7 వరకు ఒక రైడు, 7 నుంచి 8:45 వరకు ఒక రైడు. 3 గంటలకి 2 రైడ్లు. అమౌంట్ చాలా తక్కువైంది, 600 అయింది 2 గంటలు కాదు. మొత్తం తిరిగింది ఇప్పుడు వరకు అయితే 158 కిలోమీటర్లు తిరిగాము. ప్రజెంట్ వచ్చేసి మనం కూకట్పల్లిలో ఉన్నాము. చూపిస్తే చూడండి. ఇదిగోని 158 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 15.1 ఇచ్చింది పర్ లీటర్కి. టూ కిలోమీటర్స్ అంట, 2 to 4 కిలోమీటర్స్ పికప్ అంట. యాక్సెప్ట్ చేయలేదు. 4 కిలోమీటర్స్ 120 రూపీస్ యాక్సెప్ట్ చేయలేం. కోంపల్లి నుంచి మాదాపూర్ ఫస్ట్ పికప్ ఈవినింగ్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 383 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 20 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 405 రూపీస్ అయితే ఇచ్చిండు. 23 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 hour 11 minutes అయితే టైం పట్టింది రైడ్కి. మనకు వచ్చేసి నెక్స్ట్ రైడ్ వచ్చేసి అయ్యప్ప సొసైటీ మాదాపూర్ నుంచి కూకట్పల్లి డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 219 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి ప్రశాంత్ నగర్ అన్నది చూడండి 5 కిలోమీటర్స్ 120 అంట. ఇది యాక్సెప్ట్ చేద్దాం. 3 కిలోమీటర్స్ 155 యాక్సెప్ట్ చేశాను.
నిలయం మొత్తం ట్రిప్ తీసుకొని రావాలి. ఏం లేదు, వెళ్ళిపోవచ్చు ఇట్లా. ఓకే, అయితే ఈ రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. ఒక రైడ్ చూపించాను, ఒక రైడ్ పెండింగ్ ఉంది, ఇంకో రైడ్ ఇప్పుడు పడింది. మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. మనకైతే ఇంకో 3 బుకింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పటికీ ప్రజెంట్ వచ్చేసి కోంపల్లికి వచ్చేసిన నేను. టైం కూడా 11 అయిపోయింది నైట్. ఈరోజు వచ్చేసి 12 అవర్స్ డ్యూటీ చేశాను. మార్నింగ్ 7 నుంచి 1:30 వరకు చేశాను, 1 వరకు. 6 అవర్స్ అది. 7, 8, 9, 10, 11, 12, 1, 6 అవర్స్. మళ్ళీ ఈవినింగ్ 5:30 నుంచి 11 వరకు చేశాను. 5, 6, 7, 8, 9, 10, 11, 6.5 అవర్స్. మార్నింగ్ 5.5 అవర్స్, 6 అవర్స్. 12.5 అవర్స్ చేశాను. 12 అవర్స్ అనుకోండి. 12 అవర్స్ చేస్తే మనకు 3,000 అనేది వచ్చినాయి. 12 గంటలు చేసింటే 3,000 వచ్చినాయి. చూపిస్తే చూడండి. మనకి ర్యాపిడోలో వచ్చేసి 2 బుకింగ్స్ అయిపోయినాయి. ఓలాలో వచ్చేసి 1 బుకింగ్ అయిపోయింది. ఇందాక ఒక బుకింగ్ చూపిలే మీకు, అది చూపిస్తాను ఇప్పుడు. టోటల్ ఎంత తిరిగాము, ఎంత మిగిలింది ఈరోజు అనేది ఒకసారి అనేది చూసుకుందాం మనం. ఇదిగోండి, ఇప్పుడు వరకు అయితే తిరిగింది 201 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఈరోజు. మైలేజ్ వచ్చేసి 15.5 వచ్చింది పర్ లీటర్. ఇదిగోండి, ఇది అయ్యప్ప సొసైటీ మాదాపూర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి వివేకానంద నగర్ కూకట్పల్లి. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 219 రూపీస్. దీంట్లో GST వచ్చేసి 11 రూపీస్ కట్ చేసుకోండు. మనకు వచ్చేసి 323 రూపీస్ ఇచ్చిండు. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. టైం అయితే 1 అవర్ ఏం పట్టలేదు, కానీ ఇంకా తక్కువ 1 అవర్ పట్టింది ఏమో. టైం అయితే ఐడియా లేదు నాకు. అంతే 1 అవర్ పట్టింటుంది. 1 అవర్ పట్టింది. 200 వచ్చినాయి అంతే ఈ రైడ్కి. ట్రాఫిక్ బాగా ఫుల్గా ఉంది. దాని తర్వాత రైడ్ వచ్చేసి వివేకానంద కాలనీ నుంచి కూకట్పల్లి డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ కాదు, డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్. 3.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 15 మినిట్స్ టైం పట్టింది. 154 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది మనకి రైడ్కి. దాని తర్వాత వచ్చేసి ఓలా ర్యాపిడోలో వచ్చేసాను. 2 రైడ్స్. ఒకటి కూకట్పల్లి నుంచి కన్లోకి పడింది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కూకట్పల్లి నుంచి దేవరం జల్ అని చూపిస్తుంది కదా. 28 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయలేదు మనము. 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అమౌంట్ దీనికి తక్కువ వచ్చింది. పికప్ వచ్చేసి 0.9 కిలోమీటర్స్. డ్రాప్ వచ్చేసి 28 కాదు 25 అనుకోండి. షార్ట్కట్లో వెళ్ళిపోయినాం. దీనికి వచ్చేసి 442 రూపీస్ అమౌంట్ వచ్చింది. 1 అవర్ టైం పట్టింది. 56 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి మనకి కండ్లకోయి నుంచి పికప్ 1.5 కిలోమీటర్స్ పికప్. డ్రాప్ వచ్చేసి కోంపల్లి 8.6 కిలోమీటర్స్ డ్రాప్. కోంపల్లిలో డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 153 రూపీస్ అమౌంట్ వచ్చింది. 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 8.6 కిలోమీటర్స్ 17 రూపీస్ ఇచ్చిండు. 15 మినిట్స్ టైం పట్టింది. పేమెంట్ తక్కువ ఉన్నా కానీ ఖాళీగా ఎందుకు రావడం, ఒక 50 రూపాయలు మిగిలిన చాలా అనుకొని వచ్చేసిన. ఆ నుంచి టోటల్ వచ్చేసి 479 రూపీస్. ఒకసారి కౌంట్ చేసుకుందాం. 789 ప్లస్ 2558 టోటల్ వచ్చేసి 3,347 రూపాయలు అయితే అయ్యింది. ఈరోజు పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాము. 201 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ఈరోజు వచ్చేసి పర్ కిలోమీటర్ వచ్చేసి 16 రూపాయల వరకు అనే పడింది. పర్ కిలోమీటర్ 16 రూపాయలు పడింది. మనకి డీజిల్ ఎంత పడిందో చూసుకుందాం. 201 డివైడెడ్ బై 15.5 అంటే కరెక్ట్ 1,300 రూపాయలు డీజిల్ అనేది అయ్యింది మనకి. 1,300 అంటే మనకు వచ్చింది ఎంత, మైనస్ 1,300 అంటే ఈరోజు మనకు మిగిలింది వచ్చేసి 2,047 రూపాయలు అనేది మిగిలింది. 2,000 మిగిలింది. 12 గంటలు డ్యూటీ చేస్తే 2,000 అనేవి మిగులుతాయి. టోటల్ బుకింగ్స్ చూద్దాం ఒకసారి. ర్యాపిడోలో వచ్చేసి 3 రైడ్స్, ఓలాలో వచ్చేసి 9 రైడ్స్, టోటల్ 12 రైడ్స్ చేసాము.
12 రైళ్ళు చేస్తే మనకు మిగిలింది 2,000 రూపాయలు. అది కూడా 12 రైళ్ళు 12 గంటలు చేస్తే 2,000 అనేవి మిగిలినాయి మనకి. ఇది ఇట్లుంది బిజినెస్ వచ్చేసి. 9 అవర్స్ డ్యూటీ చూపించాను, డ్యూటీ చేసి 12 అవర్స్ చేస్తే ఎంత వస్తుంది అని కూడా మీకు చూపించాను. చూద్దాం మరి, రేపు చూద్దాం రేపు అనేది ఎలా ఉంటుందో. ఇప్పటికైతే మనము ఉన్న డ్యూటీ అయితే బంద్ చేసేసినాం. ఇప్పుడు టైము 11 అయిపోయింది నైట్. ఇంకా రేపు చూడాలి రేపు పొద్దున రేపు బిజినెస్ అనేది ఎలా ఉంటుందో. ఇదే అయితే ఉన్న బిజినెస్, క్యాబ్ బిజినెస్ అనేది. మనకు ఆ 2,000లో మెయింటెనెన్స్ 300-400 పక్కన పెట్టుకున్నాం. మనకు మిగిలింది 500 మిగిలింది అనుకోవాలి. అది కూడా మనకు కూడా ఈఎంఐ ఏం లేకుంటే ఇండ్లు గడుస్తుంది. ఈఎంఐ పెట్టుకున్నట్లయితే మనం 4-5 ఏళ్ళు ఈఎంఐ కట్టుకుంటూ పోవాలి. అది ఒకరోజు బిజినెస్ ఉంటుంది, ఒకరోజు ఉండదు. ఈఎంఐ కూడా మనము ఎంత 20,000 దాకా ఉంటుంది ఈఎంఐ. ఎగ్జాంపుల్ 20,000 అనుకోండి, ఒక 5 ఏళ్ళ వరకు కట్టుకుంటే వెళ్ళాలి. 4-5 ఏళ్ళు మనం పెట్టుకుంటే. అందుకు ఈఎంఐలో వద్దు అని చెప్పేది. ఈఎంఐ పెట్టుకుంటే మనకి ఎంత 40,000 మిగలవు. 40,000 చేతికి వస్తాయి ఈఎంఐ బొంగడ్డి. 1,500 రోజు కనుకుంటే 45,000 వస్తాయి. దాంట్లో ఈఎంఐ 20,000 పోతే మనకేముంటాయి, ఉన్న 20,000 ఉంటాయి. ఆ 20,000లో మళ్ళీ కార్ రిపేర్ అని, కార్ మెయింటెనెన్స్ కానీ, కార్ సర్వీస్ అని ఎన్నో ఉంటాయి. ఈఎంఐ పెట్టుకుంటే అయితే ఇండ్లు అయితే గడవదు. ఈఎంఐ లేకుండా తీసుకునేటట్లయితే ఈఎంఐ లేకుండా తీసుకోండి. ఈఎంఐ కాదు, ఈఎంఐ. ఓకే మరి అయితే ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కూడా లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. లైక్ చేసినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందుకు చెప్తున్నాను. ఓకే మరి అయితే రేపు కలుద్దాం. బాయ్ అందరికీ. ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు. లైకులు అయితే ఎవరు చేయట్లేదు, లైక్ చేయండి. ఓకే మరి అయితే.